అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ యేసయ్య నామంలో వందనాలు తెలియచేస్తున్నాం. యేసయ్య కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. క్రైస్ట్ షారోన్ చర్చి వారు సమర్పిస్తున్న యేసయ్య కృప అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నా. ఈ సమయంలో దైవజనులు మురళీధర్ మోజేస్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధగా విని యేసయ్య దేవుళ్ళు పొందుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. యేసయ్య కృప కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీరిస్తున్న సాక్ష్యాలు, ప్రభువు మీ జీవితంలో చేస్తున్న మేలును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడును నిలబెట్టి ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఈరోజు మన ధ్యానాంశముగా ఎదురు దెబ్బలు తగిలాయని దిగులు చెందుతున్నావా? బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ మాటను మనం చదువుకుందాం. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడవడు, నిన్నెడబాయడు. ఒక్క క్షణం ఆలోచించండి. మిమ్మల్ని కాదు అనుకొని వెళ్ళిపోయిన వారి గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడటం కంటే వారి ద్వారా కలిగినటువంటి సమస్య చిన్నదే అని భావించుకొని ముందుకు కొనసాగినట్లయితే దేవుని చేత మీరు గుర్తింపు పొందుతారు. విత్తనం మంచిదైతే అది ఎక్కడ పడినా మొలకెత్తి వృక్షంగా మారుతుంది కదండి. ఒక దారి మూయబడితే 10 దారులు మీ కొరకు తెరవబడతాయి. ఇక ఎంతో మాత్రం కూడా నలిగిపోనవసరం లేదు, కృంగిపోనవసరం లేదు. బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు మనం చదువుకుందాం. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవునికి దూరముగా ఉండి దేవుని మీద ఆధారపడనంత కాలము కూడా ఇశ్రాయేలీలకు అనేక పర్యాయాలు ఎదురు దెబ్బలు తగిలాయి. గమనించండి, మన జీవితంలో కూడా దేవుని మీద ఆధారపడకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, ఆయన యందు నమ్మకం ఉంచకుండా ఈ లోకానుసారముగా జీవిస్తూ, ఈ లోకానుసారముగా బ్రతుకుతూ, దారి తప్పిపోతూ క్రమబద్ధమైనటువంటి జీవితం జీవించకుండా మనం ముందుకు నడిచినట్లయితే తొట్టిల్లిపోయే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది, జారిపోయే అవకాశం ఉంది. ఇశ్రాయేలీలు అలా ఎన్నోసార్లు వారు తొట్టిల్లారు, జారిపోయారు, పడిపోయారు, ఓడిపోయారు, నలిగిపోయారు. అటువంటి సమయంలో వారు దేవుని మీద ఆధారపడి సమూయేలు దగ్గరకు వచ్చి మా కొరకు దేవునికి ప్రార్థన చేయమని, విజ్ఞాపన చేయమని, దైవ సన్నిధిని పట్టుకోమని సమూయేలు ప్రవక్తను బ్రతిమలాడుతూ ఉన్నారు. సమూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇశ్రాయేలీయుల యొక్క కన్నీరు, బాధ, దుఃఖం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళింది. దేవుడు వారికి తోడుగా ఉండడానికి, వారిని నడిపించడానికి, వారిని కాపాడటానికి శ్రద్ధ తీసుకున్నాడు. గమనించండి, యోనా కాలంలో ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని మాట విననప్పుడు 40 రోజుల్లో ఆ నీనెవె పట్టణం నాశనం అవుతుందని యోనా ప్రవక్త ద్వారా వాళ్ళు సందేశం అందుకొని మౌనంగా ఉండలేదు. కానీ ఆ ప్రజలు దేవుడు మా మీద కీడు రాకుండా, నాశనము కలుగు చేయకుండా మమ్మల్ని సంరక్షించాలని, మమ్మల్ని కాపాడాలని ఆ ప్రజలందరూ తమను తాము తగ్గించుకొని
సామంతుడు మొదలుకొని సామాన్యుడి వరకు, రాజు మొదలుకొని కడు పేదవాడి వరకు అందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవునికి విజ్ఞాపన చేయటము ద్వారా ఆ నినివే పట్టణం మీద ఉన్నటువంటి కీడు, ఆ ప్రజల మీద ఉన్నటువంటి ఆ నాశనం వారి మీదకి రాకుండా దేవుడు వారిని తప్పించి కాపాడి దీవించి ఆశీర్వదించిన విధానం దేవుని యొక్క లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంది. మన జీవితంలో కూడా కష్టకాలంలో, శ్రమకాలంలో, బాధకాలంలో మనం ఉన్నప్పుడు ఏదైనా కీడు, ఏదైనా శోధన, ఏదైనా సమస్య, ఏదైనా బాధ ఎదురైనప్పుడు దైవ సన్నిధిలో పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన, తగ్గించుకునే ప్రార్థన, విశ్వాససహితమైనటువంటి ప్రార్థన దేవుని పాదాల దగ్గరికి వెళుతుంది. దేని ద్వారా అయితే కీడు వస్తూ ఉందో, దేని ద్వారా సమస్య వస్తుందో, దేని ద్వారా శోధన వస్తుందో దేవుడు అవన్నీ కూడా తప్పించడానికి సమర్థుడు. ఇశ్రాయేలు విషయం చూడండి, దైవ సన్నిధిలో వారు ప్రార్థించారు, దేవుని మీద ఆధారపడ్డారు కనుక ఇశ్రాయేలులకు దేవుడు గొప్ప విజయాన్ని కలుగజేశారు. ఇవే మాటలు మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు మనం చూస్తే, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కర్ వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఇశ్రాయేలీయుల మీద ఉన్నటువంటి ఆ శ్రమ, ఆ కష్టం, ఆ బాధ, ఆ కన్నీరు పోయింది. వారికి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చి ఉన్నారు. మన జీవితంలో కూడా ఆ శాపం, ఆ కీడు, ఆ పాపం పోవాలంటే ప్రభువు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన మనం చేయాలి. నిజమైనటువంటి ప్రార్థన దేవుని చేత అంగీకరించబడుతుంది. దేవుడు గొప్ప సమాధానం ఇచ్చి తాను ప్రేమించిన వారి పట్ల, ప్రార్థించిన వారి పట్ల ఆయన కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప సేవకులు డిఎల్ మూడీ గారిని ఒక యవనస్తుడు ఈ విధంగా అడిగాడు, ప్రార్థన అంటే ఏమిటి అని. ఈ దైవజనుడు నిండు మనసుతో ఆ యవనస్తుడితో చెప్పాడు, ప్రార్థన అనగా ప్రభువు సన్నిధిలో మన పాపములను ఒప్పుకుంటూ మన కోరికలను దైవ చిత్తానికి నివేదిస్తూ తగిన సమయంలో దేవుడు జరిగించాలని ఆశపడి ఎదురు చూడటమే నిజమైనటువంటి ప్రార్థనని ఆ దైవజనుడు యవనస్తుడుకు చెప్పి ఉన్నాడు. నిజమే కదండి. మన జీవితంలో కూడా మన అతిక్రమములు, మన దోషములు, మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మన కోరికలు, మన తలంపులు, మన ఆలోచనలు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం పెడతామో దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి మన జీవితంలో గొప్ప విజయాలను ఆయన కలుగు చేస్తారు. తగిలినటువంటి దెబ్బలు మరిచిపోవచ్చు, కానీ దేవుడు చేసినటువంటి మేలులు ఎన్నటికీ మనం మరిచిపోకూడదు. ఎన్నటికీ కూడా ఆయన చేసినటువంటి కార్యాలను ఎప్పుడు కూడా మనం జ్ఞాపకము తెచ్చుకోవాలి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చదువుకుందామా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. విలువైనటువంటి వస్తువులను, పత్రములను మనం ఎంతో జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాం. వాటిని సరైనటువంటి స్థలంలో భద్రపరుస్తూ ఉంటాం. అలానే చాలా సందర్భాల్లో మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందండి, కీడును జ్ఞాపకం చేసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు, కానీ దేవుడు చేసినటువంటి మేళ్లను, దేవుడు చేసినటువంటి ఆశీర్వాదములను, దేవుడిచ్చినటువంటి దీవెనలను ఎన్నటికీ కూడా గుర్తు చేసుకోరు. మన విశ్వాస జీవితంలో ఎప్పుడూ కూడా దేవుడు చేసినటువంటి మేలులను, దేవుడు చేసినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు భక్తుడు తన ఒంటరి జీవితంలో
తన కుటుంబ జీవితంలో, తన వ్యక్తిగత జీవితంలో తనకెదురైనటువంటి నిందలు, తనకెదురైనటువంటి అవమానాలు, తనకెదురైనటువంటి కష్టములు, అధమ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని రాజుగా పెట్టినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువు చేసినటువంటి ఉపకారములను, మేళ్లను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఈ లోకములో దేవుడు మన నుండి ఆశించేది స్తుతి, స్తోత్రము, ఆరాధన. ఎవరైతే నిండు మనసుతో దేవుని స్తుతిస్తారో, దేవుని ఆరాధిస్తారో, దేవుని ఘనపరుస్తారో, ప్రభువు చేసిన ఉపకారములను, అద్భుతములను జాగ్రత్తగా భద్రపరుచుకొని హృదయం ద్వారా స్తుతిస్తారో వారిని దేవుడు ఇష్టపడతారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని జీవితంలో చేసిన మేళ్లను, దేవుని జీవితంలో చేసిన ఉపకారములను, దేవుని జీవితంలో చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తుతిస్తూ ఉన్నావా, ఆరాధిస్తూ ఉన్నావా, ఘనపరుస్తూ ఉన్నావా? ఆయన చేసిన మేళ్ల బట్టి నిండు మనసుతో ఆయన ఆరాధిస్తూ ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక సోదరి చాలా దూర ప్రాంతం నుండి నాకు ఫోన్ చేసి తన బాధను, తన కన్నీటిను, తన వేదనను నాతో పంచుకొని, అయ్యా నాకు బ్రతకాలం లేదు, తీరని వ్యాధితో బాధపడుతూ ఉన్నాను, నేను బయటికి చెప్పుకోలేను, ఆ బాధతో నలిగిపోతూ ఉన్నాను, కృంగిపోతూ ఉన్నాను, వేదన పడుతూ ఉన్నాను, దయచేసి నా కొరకు ప్రార్థించండి అని ఆ సోదరి ఏడ్చుకొని ఆమె చెప్పి ఉన్నది. ఆ సమయంలో ఆ సోదరి కొరకు ఫోన్లోనే ప్రార్థించినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు కొన్ని రోజులైన తరువాత ఆ సోదరి మరలా సంతోషముతో దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, అయ్యా నాలో ఉన్న ఆ రహస్యమైన వ్యాధి పోయింది, ఇప్పుడు నేను ఎంతో ఆరోగ్యముగా ఉన్నాను, నా పనులు చేసుకుంటా ఉన్నాను, దేవుడు నాకు శక్తిని, బలాన్ని ఇచ్చాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక అని చెప్పి మంచి సాక్ష్యముతో దేవుని స్తుతించింది. నేడు మీ శరీరం అందైనా, మీ కుటుంబం అందైనా, మీ పిల్లల ఎందైనా ఎటువంటి సమస్య ఉన్నా సరే, ఎటువంటి బాధ ఉన్నా సరే, ఎటువంటి కష్టం ఉన్నా సరే, ఎటువంటి శ్రమ ఉన్నా సరే, ఎటువంటి శోధన ఉన్నప్పటికి కూడా అవన్నీ కూడా దేవుని పాదాల దగ్గర తీసుకురండి. దేవుడు ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని చూపి విడుదల, విమోచన ఇచ్చి ఆయన మిమ్మల్ని బలపరుస్తారు, స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు. ఈ లోకానుసారముగా బాగు చేయడానికి వైద్యుడు అవసరము కానీ, నీ ప్రాణాత్మ శరీరములను బాగు చేయడానికి, స్వస్థపరచడానికి పరమతండ్రి అయినటువంటి దేవుని శక్తి, దేవుని బలము కావాలి. కనుక ఆ దేవుని మీద ఆధారపడటమే మీ ప్రథమ కర్తవ్యం, మీ బాధ్యత. దేవుని విశ్వసించిన వారు ఎప్పుడు కలవరం చెందరు, బాధపడరు, వణకరు. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి తోడుగా ఉంటాడు, వారిని నడిపిస్తాడు అన్న నిరీక్షణ కలిగి ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటారు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, దిగులుతో ఉంటే ఈ లోకంలో ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. ఆ దిగులను విడిచిపెట్టి ధైర్యంతో మీకు కలిగినటువంటి భయాలను ఎదుర్కొని ప్రభువు మీద ఆధారపడండి. మీ మనసులో ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలతో మీ హృదయాన్ని నింపుకొని ఎప్పుడూ కూడా సంతోషము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ దిగులు, వేదన, ఆ ఎదురు దెబ్బలు అనేటువంటి మీ జీవితంలో పోయి ఒక మంచి శ్రేష్టమైనటువంటి మార్గము యేసుక్రీస్తు ప్రభువారు మీకు కలుగు చేస్తారు. శోధనలో, సమస్యల్లో నిరుత్సాహపడకుండా, కృంగిపోకుండా, బాధపడకుండా, ఆ కష్టకాలంలో, ఆ కన్నీటి కాలంలో, ఆ బాధ కాలంలో మీరు బాధింపబడి ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు మీద ఆనుకోండి. మీ జీవితంలో ప్రతిరోజు కూడా క్రొత్త రోజే, ప్రతిరోజు కూడా మీకు సంతోషం, ఆనందం కలుగుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మనం ఎంతైతే సహించగలుగుతామో అంత శోధనలు మాత్రమే ఎదురవుతాయి. కానీ మన బాధ రెట్టింపయ్యే శోధనలు ఎంత మాత్రం కూడా దేవుడు మనకి ఇవ్వరు. కనుక మనం ఎప్పుడు కూడా నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడాలి. విలియం బోర్డెన్ గొప్ప ధనవంతుడు,
కోట్ల ఆస్తి వారసత్వంగా అతనికి వచ్చింది. కానీ అతని జీవితం దేవునికి సమర్పించుకొని ఒక గొప్ప మిషనరీగా దేవుని పాదాలు పట్టుకొని గొప్ప సేవ ఆయన చేసి ఉన్నాడు. తన కలిగినటువంటి కష్టకాలంలో, బాధకాలంలో దేవుడు నాకు ఏది ఇచ్చినా అది దేవుని కోసం ఖర్చు పెడతాను, నా దగ్గర ఎంత మాత్రం కూడా ఉంచుకోవడానికి ఇష్టపడను అని తన బైబిల్ అట్ట వెనుక అతడు రాసుకున్నాడు. తనకి ఇంకా శోధన వచ్చినప్పుడు నేనెంత మాత్రం కూడా వెనుకంస వేయును, దేవుని మీదే నేను ఆధారపడతానని అతడు రాసుకున్నాడు. తనకి అనేకమైనటువంటి విచారములతో కూడినటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు నేను దేని విషయంలో కూడా విచారపడనని తన బైబిల్ అట్ట వెనుక రాసుకున్నాడు. ఆయన ఎంత నిరీక్షణ కలిగి, ఎంత విశ్వాసము కలిగి ఈ లోకము యొక్క ధనాన్ని ప్రేమించలేదు, కానీ ఆ ధనమును, ఐశ్వర్యమును కలుగు చేసినటువంటి దేవుణ్ణి పట్టుకొని తనకు అనేకమైనటువంటి సమస్యలు, శోధనలు వచ్చినప్పటికి కూడా యేసు క్రీస్తు ప్రభువుని విడవకుండా ప్రభువుని వెంబడిస్తూ నశించిపోయినటువంటి అనేక మందికి క్రీస్తు ప్రేమను పంచి ప్రభువు కొరకు నమ్మకమైన సాక్షిగా అతడు జీవించారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభువు సమస్తాన్ని కూడా నూతనపరిచే దేవుడు, మన పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దే దేవుడు, మన కష్టాలను, శ్రమలను తొలగించి బాగు చేసే దేవుడు. దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క సమృద్ధి మనం కోరుకోవడంలో, ఆశించడంలో ఎంత మాత్రం తప్పు లేదు. కానీ మన కోరికలను, మన యొక్క ఆలోచనలను, మన తలంపులను, మన బరువు బాధ్యతలను ప్రభువుకు అప్పగించినట్లయితే నూతనమైనటువంటి పద్ధతిలో, నూతనమైనటువంటి మార్గములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు. మనల్ని రక్షించుటకు, ఈ లోకంలో బ్రతుకుటకు యేసు క్రీస్తు ప్రభు వారు అనేకమైనటువంటి అవకాశాలను కల్పిస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ మాట మనం చూద్దామా? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ శరీరం బలహీనం అవ్వచ్చు, నీ దేహం నీకు సహకరించకపోవచ్చు, కానీ నీలో ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడు, ఆయన మహారాజు, ఆయన శ్రేష్టమైన వాడు. నీవు బలహీన స్థితిలో ఉన్నప్పటికి కూడా నీ ప్రాణాత్మ శరీరాలకు ఆరోగ్యము కలుగు చేసి నీవేదైతే దేవుణ్ణి అడుగుతూ ఉన్నావో, ఏదైతే పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నావో, ఏదైతే దేవుని ద్వారా అనుభవించాలని చూస్తూ ఉన్నావో, దేవుడు ఆ సమృద్ధిని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెన్ను ప్రభువు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒక సోదరుడు ప్రభువు పట్ల మంచి విశ్వాసం కలిగినవాడు, మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఒక సందర్భంలో నేను ఎంతో యథార్థంగా, నమ్మకంగా ఉద్యోగం చేయటం వల్ల నా సహచరులు పై అధికారులతో చెప్పి అన్యాయంగా నన్ను ఇరికించి సస్పెండ్ చేయించారు. చాలా రోజులు ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలతో నలిగిపోయాను. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు అన్న వాగ్దానం నమ్మి ప్రతిరోజు కన్నీటితో ప్రార్థించేవాడిని. ఆ సమస్యను మీకు కూడా చెప్పి ఉన్నాను. అద్భుత రీతిగా కోల్పోయినటువంటి ఆ ఉద్యోగం ప్రభు నాకు మరలా ఇచ్చి ఉన్నాడు. పోయిన నెలల జీతం అంతా కూడా సమృద్ధిగా మరలా నాకు ఇవ్వబడింది. దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించారు. ఇప్పుడు నా సహచరుల కంటే మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు ప్రమోషన్ ఇచ్చి నన్ను ఆశీర్వదించాడని చెప్పి ఆ సోదరుడు మంచి అనుభవాన్ని తెలియజేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఉద్యోగ విషయంలో, మీ వ్యాపార విషయంలో అనేక కష్టాలు, అనేక శోధనలు, అనేక బాధలు ఎదుర్కొంటూ ఉన్నారా? తెలిసిన వారి ద్వారా, తెలియబడిన వారి ద్వారా అనేకమైనటువంటి బాధలు, కృంగుదల మీరు అనుభవిస్తూ ఉన్నారా? ఇక మీరెంత మాత్రం కూడా కృంగుదల, బాధ అనేటువంటిది అనుభవించవలసినటువంటి పని లేదు. కానీ దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నారు. దేవుడు రెండింతలుగా మీకు కలిగినటువంటి ఉద్యోగాన్ని, వ్యాపారంలో సమృద్ధి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలాయని నిరాశతోనూ, నిస్పృహతోనూ బాధపడకుండా ధైర్యముగా ఉండి ఆ దిగులును, బాధను, ఆ దెబ్బలను
పక్కన పెట్టేసి విశ్వాసముతో నిరీక్షణతో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మీద ఆధారపడినప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా హెచ్చించడానికి, ఆశీర్వదించడానికి, దీవించడానికి, మీకు కలిగినటువంటి కష్టాన్ని, బాధను తొలగించడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మీతో ఉంటారు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ కూడా విడవక ఎడవాయిక తన శాశ్వతమైనటువంటి ప్రేమతో మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపిస్తారు. అటువంటి కృప ప్రభు అయిన యేసు క్రీస్తు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు నిలబెట్టి ఈరోజు మీతో మనతో ఆయన మాట్లాడి ఉన్నారు. మీ కుటుంబంలో ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా దైవజనుడిగా నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. నేను ప్రార్థిస్తున్నప్పుడు మీ ఎడమచే గుండె మీద పెట్టుకొని మీ కుడిచే ఆకాశం వైపెత్తి మీ పిల్లల విషయంలో, మీ విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ ఉద్యోగ విషయంలో, మీ వ్యాపార విషయంలో ఏది జరగాలని ఆశపడతా ఉన్నారో అవి జరుగునట్లుగా, దేవుడు ఆశీర్వదించినట్లుగా, బలపరుచినట్లుగా ఆయన కృప చూపిస్తూ ఉన్నారు. ప్రార్థనలో ఏకీభవించండి. అవసరమైతే మోకరిల్లి మీ ఎడమచే గుండె మీద పెట్టుకొని కుడిచే ఆకాశం వైపెత్తి నిండు మనసుతో దైవ సన్నిధిలో ఏకీభవించండి. దేవుడు అద్భుతము చేయబోతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా రక్షక, ఇంతవరకు ఈ వాక్యాన్ని విని ఎంతోమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య యేసు నామమున బయటికి పోవును గాక. ప్రతి కష్టం, ప్రతి దుఃఖం, ప్రతి కన్నీరు కూడా నీ ప్రియబిడ్డలను విడిచిపోవును గాక. నా తండ్రి, గర్భఫలాలు లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. యేసు క్రీస్తు నామమున వారి గర్భద్వారాలు తెరవబడును గాక. ఎంతోమంది అయితే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, దేవుడు వారికి ప్రమోషన్లు ఇచ్చును గాక. ఎంతోమంది వ్యాపారాలు చేస్తున్నారు, ఆ వ్యాపారాల్లో రెండింతల లాభము అనుగ్రహింపబడును గాక. ఎంతోమంది పరీక్షలు రాస్తూ ఉన్నారు, ఆ పరీక్షల్లో మంచి విజయం కలుగును గాక. ఎవరైతే గాయాలతో, దుఃఖముతో, కన్నీటితో ఉన్నారో వారి గాయాలు కట్టబడును గాక. దైవజనుడిగా నాయన నా ప్రార్థన మీరు అంగీకరించండి. అంత మాత్రమే కాదు, ఎంతోమంది అయితే యేసయ్య కృపా కార్యక్రమాలు విజయవంతంగా జరగాలని ఆశపడి నిండు మనసుతో వెనుక నుండి కార్యక్రమాల్ని బలపరుస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలందరూ కూడా ఆశీర్వదింపబడును గాక, దీవించబడును గాక. వారి కుటుంబాల మీద, బిడ్డల మీద రెండింతల ఆశీర్వాదం, దీవెన అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు విని ఉన్నారు. దేవుని ఆశీర్వాదం, దీవెన మీ పిల్లల విషయంలో, మీ కుటుంబ విషయంలో మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, అనుకున్నారో, యేసు క్రీస్తు ప్రభు ఈ దినము నుండి ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నారు. విశ్వాసము, నమ్మకం ప్రభు పట్ల ఉంచండి. అంత మాత్రమే కాకుండా బెంగళూరు నుండి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి, బలపరిచినటువంటి మన ప్రియులు తిరుమల రాయుడు, మౌనిక, ఈ ప్రియబిడ్డల విషయమై మనం ప్రార్థన చేద్దాం. మౌనిక సోదరి దేవుణ్ణి గర్భఫలం తెరచి అద్భుత కార్యం చేయబోతూ ఉన్నారు. తిరుమల రాయుడు బెంగళూరు నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. దేవుడు మీ తల్లిదండ్రుల్ని, మీ కుటుంబాన్ని అత్యధికంగా దీవించినందుకు, ఆశీర్వదించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మీరేదైతే అనుకుంటూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు అవి జరిగించునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కుటుంబం కొరకు, ఈ ప్రియబిడ్డల కొరకు దైవ సన్నిధానంలో ఎత్తుపట్టుకొని నిండు మనసుతో మనం ప్రార్థిద్దాం. దేవుని పాదాలు పట్టుకొని ప్రియబిడ్డల్ని ఆశీర్వదించాలని దేవునికి విజ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, తిరుమల రాయుడు, మౌనిక ప్రియబిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మా సోదరి మౌనిక
గర్భద్వారాన్ని తెరచి అద్భుత కార్యము చేయండి. అంత మాత్రమే కాకుండా బెంగళూరు నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా నాయన మీరు అద్భుత కార్యం చేయండి, ఆశ్చర్యమైన కార్యం చేయండి. మలాకి గ్రంథం 4:2 నీతి సూర్యుడు మీకు ఉదయించును, క్రొవ్విన దూడ గంతులు వేయనట్లుగా మీరు గంతులు వేయదరని ఆ వాగ్దానం ప్రియబిడ్డల విషయంలో జరుగును గాక. నా తండ్రి, నా ప్రార్థన ఆలకించి ఈ ప్రియబిడ్డల విషయంలో అద్భుత ఆశ్చర్యకార్యం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు రెండింతల ఆశీర్వాదంతో మిమ్మల్ని దీవించబోతా ఉన్నాడు, ఆశీర్వదించబోతా ఉన్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో మనం ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సన్నిధి సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చిత్తం అయితే మరలా ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు యేసయ్య కృప కనికరం మీకు తోడైండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము, నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా, దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. ప్రతి మనిషి సమాజానికి ఏదో ఒక చిన్న సహాయమైనా చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ఆ సహాయం ఎలా చేయాలో ఎవరికీ స్పష్టముగా తెలిసి ఉండదు. నేడుండి రేపు రాలిపోయే పువ్వు తానున్నంత కాలం సువాసన వెదజల్లుతూనే ఉంటుంది. మరి మన సంగతి ఏంటి? సాయం చేయడం అంటే మనకు తోచినప్పుడు తోచినంత సాయం చేయడం కాదు. ఎదుటి వారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చేయాలి. ఇటువంటి ఆశయంతో ప్రారంభమైనదే యాళ్ళ ఫౌండేషన్. యాళ్ళ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు వస్త్రాలు, ఆహార పంపిణీ, వారి చదువులకు అవసరమైన స్కాలర్షిప్స్, స్టడీ మెటీరియల్, ట్యూషన్ ఫీజులు, వృద్ధులకు వసతి సదుపాయం, ఆహార పంపిణీ, అనాథులకు విధవరాండ్రకు తగిన తోడ్పాటు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయము మొదలగు కార్యక్రమాలు యాళ్ళ ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ గొప్ప పనిలో మీరు పాలిభాగస్తులుగా ఉండవచ్చు. సహకరించండి, స్పందించండి. మీ కానుకలు, విరాళాలను యాళ్ళ ఫౌండేషన్ అనే అకౌంటుకు పంపించవచ్చు. సెక్షన్ 80C ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఆదాయ పన్ను రాయితీ లభించును. రండి, మీరు పాల్గొనండి. ఈ సాంఘిక సేవలో మీరు భాగస్వాములుగా ఉంటూ సమాజానికి మేలైనటువంటి పనులు చేద్దాం. మన వంతు సహాయంతో అనేక మందిని ఆదరిద్దాం. Our address: Y. Mullidhar Moses, Christ Shalom Church, near IFB Point, Ratnam Gardens, Visakhapatnam 2, Andhra Pradesh, India. Our phone numbers 9848293089 and 9848343089.